ఈరోజు క్యాజువల్ వాక్స్ వన్ మాట్లాడదాం. సో నేను ఈవినింగ్ అలా రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమైందంటే నాకు ఒక కల్ కాంపౌండ్ కనిపించింది. సో అక్కడ ఏమైందంటే అంటే ఏమంటారు, మన వైన్స్ లెక్క కూర్చోవడానికి రెండు సిట్టింగ్ ప్రదేశాలు ఉంటాయి కదా, సిట్టింగ్ రూమ్స్. అయితే అటు సైడ్ ఒక రూమ్ ఉంది, ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది. నేను అనుకున్నా అసలు కళ్ళు నడుస్తుందా, ఎక్కువ ఎవరు తాగుతారు అని నేను అనుకున్నా. అసలు అంటే చాలా మోసేసిర్రు అని అంటారు కదా కళ్ళు దుకాణాలు, నేను హైదరాబాద్లోనే చూసా. సో అయితే అక్కడ కొంతమంది అంకుల్ వాళ్ళు అక్కడిక్కడ వాళ్ళు తాగుతారు, ఇక్కడ కొంచెం ఆంటీ వాళ్ళు అంటే ఏమంటారు, ఆంటీ వాళ్ళు అమ్మమ్మ లాంటి వయసున్న వాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ డ్రింక్ చేస్తున్నారు. నేను అట్లా ఒక 2-3 days గమనించిన. యాజ్ ఇట్ ఈస్ ఆ సమయంలో ఇంకా వాళ్ళు అంటే ఈవినింగ్ టైంలో అలా వాళ్ళు కళ్ళుని సేవిస్తూ నాకు అలాగ అనిపించారు. నాకు అంటే భలే అనిపిస్తుంది, వాళ్ళు కూడా మంచిగా కలిసి భలే ఏమంటారు దాన్ని, వాళ్ళకి నచ్చినట్టు తాగుతూ ఉంటారు. అదనమాట వైన్స్. ఇంకా దీని గురించి కళ్ళు దుకాణం నుంచి మాట్లాడితే చాలా వెళ్తుంది. ఇది కళ్ళు గీసే వారికి ఒక మంచి వృత్తి అని చెప్పొచ్చు కళ్ళు. ఎందుకంటే కళ్ళుకి బిజినెస్, ఆ కళ్ళు ఒక బిజినెస్ కదా కళ్ళు అమ్మడం. కానీ దానికి పెట్టుబడి పెట్టడం అవసరం లేదు, కానీ వాళ్ళ ఒక శ్రమతోటి వాళ్ళు మనీ మేక్ చేసుకోవాలి. ఎందుకంటే చెట్టు ఎక్కడం అనేది అంత ఈజీ కూడా కాదు. సో చెట్టు ఎక్కి తీసుకొని రావాలి. కానీ ఆ బిజినెస్ రాను పడిపోతుంది. అందరూ వైన్స్లోకి అంటే మద్యానికి అలవాటు పడ్డరు, ఇదంతా జరుగుతుంది. సో కళ్ళు తాగితే చాలా బెటర్ కాబట్టి మీరు కూడా ఏమంటారు మద్యపానం సేవించకుండా కళ్ళు తాగడానికి ట్రై చేయండి. అప్పట్లో ఏమంటారు అబ్బాయిలు అమ్మాయిలు అంటే ఆంటీస్ అంటే పెద్ద మీడియం ఏజ్ వాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వయసుతో సంబంధం లేకుండా అందరూ కళ్ళు అనేది సేవించేవాళ్ళు. ఇంట్లోనే తీసుకొచ్చి అంటే తెలంగాణలో ఎలా ఉంటుంది, ఇంట్లోనే ఇంటి పెద్ద కళ్ళు తీసుకొస్తే ఇల్లు మొత్తం తాగుతారు. కానీ రాను రోజులలో ఏమవుతుంది, కళ్ళు ఓన్లీ అబ్బాయిలు తాగాలి, లేకపోతే ఓన్లీ ఒక కళ్ళును కూడా తాగుబోతు ఏమంటారు దాన్ని, తాగుబోతు లెక్క చేస్తారు. కానీ కళ్ళు యాక్చువల్లీ మంచిది. అండ్ ఏంటంటే ఇప్పట్లో చాలామంది ఆడవాళ్ళు కళ్ళు అయితే తాగడం లేదు. అండ్ అంటే ఎందుకంటే పక్కా తాగాలంటే అది కాదు, కళ్ళు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది తాగమని కూడా చెప్తారు. మనలో న్యూస్లో ఎప్పుడైనా వస్తే, నేను అప్పుడప్పుడు న్యూస్లో ఎప్పుడైనా వస్తే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సమీపంలో ఒకటి ఈత చెట్లతోటి కళ్ళు తీస్తారు. కళ్ళు గురించి ఏదైనా మంచిది ఒక న్యూస్ వచ్చిందనుకో, వెంటనే మనల్ని అంతా అందరు వెళ్ళి అక్కడ వెళ్ళి కళ్ళు తాగి వస్తారు. అదంతా ట్రెండ్ అయిపోతుంది అప్పుడు. అంటే ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు కాదు, మనం కూడా డే ఆఫ్ మన లైఫ్లో మన ఆరోగ్యం గురించి, మన అలవాట్ల గురించి మనం కూడా అప్పుడప్పుడు ఒకసారి చూసుకోవాలి. అసలు మనం ఏం తింటున్నాం, ఏం తినాలి, ఎలా ఆ ఫుడ్ ఎలా తయారవుతుంది, మేకింగ్ అవన్నీ చూసుకోవాలి ఒకసారి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి చాలామందికి వస్తున్నాయంట మన ఫుడ్ వల్ల. ఒకసారి చూసుకోండి మళ్ళీ ఏం తింటారు. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.